శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః. ఓం శ్రీ గం గణపతయే నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. నేను మీ డుండి కళ్యాణ్ బాబు బంగారు మాట్లాడుతున్నాను. ఈ యొక్క వీడియోలు మరింత మందికి షేర్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేయగలరు, లైక్ చేయగలరు. మరిన్ని వీడియోలు చేసేటందుకు ఆనందాన్ని కలిగిస్తూ ప్రోత్సహించగలరు. అలాగే ఇక వారముల యందు ఏమేమి పనులు చేయవచ్చును అనేటటువంటి సిరీస్లో ఉన్నాము. ఇక వారములు అనగా 7 వారాలు ఉంటాయి కదండి. ఆ 7 వారాల్లో ఒక్కొక్క వారంగా తెలియజెప్తూ ఉన్నాము. బుధవారం నాడు అనేటటువంటిది బుధగ్రహం యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 గంట నుంచి, అలాగే రాత్రి 8 గంటలకు ఈ యొక్క బుధహోరలు అనేటటువంటివి సంక్రమిస్తూ ఉంటాయి. ఇక బుధహోరల యందు బుధుడికి ఇష్టమైనటువంటి పెసలు, అలాగే ఏ వారం అయితే ఆ యొక్క వారానికి ధాన్యాలు ఉంటూ ఉంటాయి. ఆ యొక్క ధాన్యాల్ని 5 గంటల పాటు నానబెట్టి గోమాతలకు తినిపించినట్లయితే అనుగ్రహం తప్పనిసరిగా కలిగేటటువంటి అవకాశాలు చాలా మెండుగా ఉంటూ ఉంటాయి. అలాగే ఆ యొక్క గ్రహాలకు సంబంధించినటువంటి మూలమంత్రములతో కానీ, శ్లోకములతో కానీ, ఆ యొక్క హోరల యందు కానీ, రోజు మొత్తంలో ఎప్పుడైనా కానీ, సూర్యోదయం కానీ సూర్యాస్తమయంలో కానీ చేస్తే విశేషమైనటువంటి ఫలితం కలదు అని చెప్పేసి శాస్త్ర ప్రమాణికంగా ఉంటుంది. ఆ యొక్క గ్రహాలకు సంబంధించినటువంటివి చేస్తూ ఉంటే గ్రహ దోషాలు కొంతవరకు ఉపశమనం పొందేటటువంటి అవకాశం తప్పక కలదు. అలాగే ఈ యొక్క బుధవారం నాడు ఏమేమి పనులు చేయటకు శ్రేయస్కరంగా ఉంటుంది అని ఆలోచించినట్లయితే, నూతనంగా బంగారపు వస్తువులను ప్రారంభించడం కానీ, బంగారపు పనిలోనే కొన్ని నైపుణ్యమైనటువంటి పనులు ఉంటూ ఉంటాయి. అనగా ఈ పని అందరూ చేయలేరు, కొంతమందికే సాధ్యము అనేటటువంటి ఉంటూ ఉంటాయి. అటువంటి పనుల్ని ప్రారంభించడం కానీ, అలాగే ఏదైనా విద్యల్ని ప్రారంభించడం కానీ, ఏదైనా శుభయుక్తమైనటువంటి కార్యక్రమాలు చేయడం కానీ, వివాహాది శుభక్రతువులు నిర్వహించడం కానీ, శాస్త్రములు కానీ, కొత్త వారితో సంప్రదింపులు చేస్తూ ఉండడం కానీ, మామిడి అరటి వంటి తోటలు పెంచుటకు కానీ, పెసలు తోటలు వేయటకు కానీ, అన్నిటికీ కూడా, అలాగే పటమట వైపుగా ప్రయాణించడానికి మంచిది.